దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. రండి, ఇక క్షీరసాగర మదనం కార్యక్రమం ద్వారా అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మనం ముందుకు కొనసాగుదాం. మన మధ్యలో ఈతరం పౌలు అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ఈ క్రిస్మస్ వేళ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. సార్, ప్రైజ్ ది లార్డ్ సార్. ముందుగా హ్యాపీ క్రిస్మస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈరోజు అనుకోకుండా క్రిస్మస్ వచ్చేసింది. ఈ క్షీరసాగర మదనం మరి శుక్రవారం జరుగుతుంది. క్రిస్మస్ వచ్చేసింది. లక్కీ కోఇన్సిడెన్స్. అవును సార్. అయితే ఈనాడు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో క్రిస్మస్ జరిగించుకోవడం ఏంటి? భారతదేశంలో బైబిల్ కంటే ముందు వేదాలు వచ్చాయి. మహోన్నతమైన చరిత్ర కలిగినటువంటిది భారతదేశం. మరి అలాంటి దేశంలో ఉన్నటువంటి వేదాలు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సంగతులు, మహోన్నతమైన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పడమర దేశాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముందుగానే ఇక్కడ వేదాలు పుట్టాయి గనక అక్కడ తర్వాత వచ్చినటువంటి బైబిల్ని, అక్కడ వచ్చినటువంటి దేవుణ్ణి ఇక్కడ చెప్పడం, ఇక్కడ ప్రకటించడం, ఆయన పుట్టినరోజును ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని అనేక మంది మధ్యలో ఉన్న సందేహం. కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు కూడా. దీనికి మీరు జవాబు ఇవ్వండి సార్. భారతదేశం మహోన్నతమైన సంస్కృతి కలిగిందన్న విషయం నేను కూడా చాలాసార్లు నా స్పోకెన్ మెసేజెస్లో, ప్రీచింగ్లో, నేను రాసినటువంటి పుస్తకాల్లో కూడా నా దేశం మహోన్నతమైన సాంప్రదాయము, ధర్మము కలిగింది అని నేను చాలాసార్లు చెప్పాను. విచ్ ఐ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్. త్రికరణ శుద్ధిగా నేను నమ్మేది ఏంటంటే, నా దేశం గొప్పది. అమెరికా కంటే, ఇంగ్లాండ్ కంటే, జర్మనీ కంటే, ఫ్రాన్స్ కంటే, జపాన్ కంటే, మిగతా 200 దేశాల కంటే భారతదేశం ఎన్నో విషయాలలో చాలా గొప్పది. మరి ఇంత గొప్ప దేశం అని మీరే చెప్తున్నప్పుడు మరి మీరెందుకు ఆ వేరే దేశం మతం పట్టుకొచ్చి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది అనేక మంది నన్ను కూడా అక్కడక్కడ అడుగుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంకా చాలా చెప్పాలి ఈ విషయంలో మీరు ఆ ప్రశ్న అడిగినందుకు సార్. కానీ ఒక నూతన కోణంలో నేను దీనికి జవాబిచ్చి తర్వాత దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను ఆ అంశంలోకి. ఓకే సార్. భారతదేశం చాలా గొప్ప దేశం. ఎంత గొప్ప దేశం అంటే, సూర్యుడు అనేవాడు అన్ని దేశాలకు కావాలి, కానీ మేము గొప్ప దేశం కనుక మాకు సూర్యుడు అక్కర్లేదు. యు డోంట్ నీడ్ ద సన్. సూర్యుడే అక్కర్లేనంత గొప్ప దేశం మాది అని చెప్పగలరా? ఎంత గొప్ప దేశమైనా సూర్యుడు కావాలి. మేము చాలా గొప్పోళ్ళం కనుక గాలి పీల్చనక్కర్లేదు, మాకు గాలి అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, మాకు ఈ పంచభూతాలతో మాకు సంబంధం లేదు, అంత గొప్పోళ్ళం అని చెప్పగలరా? చెప్పలేరు కదా. భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి భగవంతుని గూర్చిన అన్వేషణ చేయనక్కర్లేని దేశం అని ఎలా చెబుతారు? వేదాలు ఉన్నాయి కనుక ఇది గొప్ప దేశం, మిగతావి ఇంత గొప్పగా లేవు, ఇంత గొప్ప దేశం కాదు ఏ దేశమైనా. వేదాలు మనకున్నాయి కనుక మనది గొప్ప దేశం అంటున్నారు. అవును, ఒప్పుకుంటున్నాము. అసలు వేదాలు మనకు ఉన్నాయి కనుక గొప్ప దేశం అని ఎలాగంటున్నారు? ఆ వేదములోనే పాప క్షమాపణ కొరకు విరాట్ పురుషుడు వచ్చి యజ్ఞమై తిరిగి లేస్తాడు అనే విషయం ఉంది కనుక దాన్ని మనవాళ్ళు దాన్ని మిస్ అయ్యారు పాయింట్ కనుక దాన్ని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి సువార్త భారతదేశానికి చెబుతున్నామంటే దేశం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించలేదని కాదు, భారతదేశాన్ని ఏదో కించపరిచి కొత్త ధర్మాన్ని తెచ్చి మీకేం తెలియదురా, మీకు తెలివి తక్కువ మీరంతా అన్నట్టు కానే కాదు. అసలు ధర్మ ప్రచారం అనేది ఎప్పుడు కూడా ఎదుటివాడిని
గౌరవించి చేసేది కానీ కించపరిచి చేసేది కాదు. ఇప్పుడు హరే కృష్ణ హరే రామ ఇస్కాన్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అన్ని దేశాల్లో కృష్ణ కాన్షియస్నెస్ ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళందరూ స్టూపిడ్స్, ఈడియట్స్ మీరు అని చెప్తున్నారా వాళ్ళకి? వీళ్ళు కాదు కదా. ఎప్పుడైనా ఎదుటివాడిని గౌరవించినప్పుడు, అభిమానించినప్పుడే ఒక మంచి మాట చెప్తాం. వాడి మీద మనకు గౌరవం లేకపోతే వాడు సస్తే సావని ఏట్లో కొట్టుకుపోని మనకెందుకు అనుకుంటాం. కాబట్టి భారతదేశ గొప్పతనానికి వచ్చిన ముప్పేమీ లేదు, దానికి మా గుర్తింపు లేదు. ఈ క్రైస్తవులందరూ దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా మత ప్రచారం చేస్తున్నారు అనేది కొంతమంది అసూయాపరులు, నిష్కారణ ద్వేషం పెట్టుకున్న వాళ్ళు, ద్వేషపూరిత రాజకీయాలు నడిపించే వాళ్ళు ప్రచారం చేస్తున్న ఒక తప్పుడు ఆలోచన విధానం అది. భారతదేశం చాలా గొప్పది అనేదానికిను రేపు కరోనాకు వ్యాక్సిన్ కనిపెడతారు అనుకోండి, మాకు వ్యాక్సిన్ అక్కర్లేనంత గొప్ప దేశం అనగలరా వీళ్ళు? అనలేరు. భారతదేశం గొప్ప దేశమే అయినా సరే మనకు విదేశాల టెక్నాలజీ కావాల్సి వచ్చింది. యుద్ధ విమానాలన్నీ బయట నుంచి కొనుక్కుంటున్నారు. ఎందుకు? చాలా గొప్ప దేశం కనుక మీ విమానాలు మాకెందుకురా, మీ వార్ ఎయిర్ క్రాఫ్ట్ మాకెందుకు, వార్ ప్లేన్స్ మాకెందుకు, మాకు బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రము, వాయవ్యాస్త్రము, ఆగ్నేయాస్త్రము ఉన్నవి అని ఎందుకు కోరుకోవట్లేదు? గొప్ప దేశమే. గొప్ప దేశమైతే ఏమి? ఇప్పుడు నా తల్లి నా దృష్టికి చాలా గొప్పది, ఒక దేవత అనుకుంటాను. సరే, ఆమెకు బాగోలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆమె చాలా గొప్పది కనుక ఆమెకు హాస్పిటల్ అక్కర్లేదు అంటే మూర్ఖత్వం కదా. గొప్పతనం గొప్పతనమే. మనకు తెలిసిన మంచిని ప్రచారం చేయడము, తెలిసిన సత్యాన్ని ప్రచారం చేయడమే. కాబట్టి అది అర్థం లేని విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ఆ దేశాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. అంటే ఇప్పుడు వేదములలో ఉన్న వేదసారము యేసుక్రీస్తు ప్రభు అని ఎలాగ భారతీయులకు చెబుతున్నామో, ఇతర దేశాల ప్రజలకు కూడా ఇదే చెప్తున్నవరే. మీ దేశాలకు మాకున్నంత ఘన చరిత్ర ఎక్కడిది? మా దేశాల్లో ఇప్పుడు లోకమంతా లోకానికి రక్షకుడని మీరు మేమందరం నమ్ముతున్న రక్షకుని గూర్చి ఆది కాండము కంటే ముందే రాయబడిన గ్రంథాలు మాకున్నాయి. మా దేశానికి మీరేంట్రా వచ్చి చెబుతారు, మా దగ్గర ముందే సువార్త ఉన్నది అని వాళ్లకు మేము చెప్తున్నాం. మన దేశమును యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పాలంటే మీరు నమ్ముకున్న యేసు కాదు, ఇక్కడున్న దేవతలను నమ్ముకోమని చెప్పడమే మన దేశ గొప్పతనాన్ని ప్రచారం చేయడం అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర 33 కోట్ల దేవతలు ఉన్నారు, వీళ్ళని ఎవరినైనా మీరు నమ్ముకోండి, యేసుని మీరు వదిలేసేయండి, మా దేశం గొప్పది, ఇక్కడ ధర్మం గొప్పది అని చెప్పడానికి ఈ 33 కోట్ల దేవతలు ఎవరిని కూర్చో కూడా వేదాల్లో ఉన్నట్టుగా అయితే కనిపించలేదు, ఎవరు నాకు చూపించలేదు. TV5లో జరిగినటువంటి చర్చలో నేను అడిగాను, ఈ 39 విశేషణాలు, దైవ లక్షణాలు ప్రజాపతి అనేవాడికి ఉన్నాయి వేదాల్లో, అవన్నీ యేసులో ఉన్నట్టుగా నేను చూపించాను. మీరు నమ్ముకున్న 33 కోట్ల మందిలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నాయా, ఉన్నట్టు మీరు చూపించగలరా అని అడిగితే చూపించలేమన్నారు వాళ్ళు. కాబట్టి ఇక మీ దేవుణ్ణి వదిలేసేయండి, ఈ వేదాల్లో లేని ఈ దేవుళ్ళ నమ్మకమని చెప్పడం అది ఎలాగ సమంజసం అవుతుంది? వేదాలలో ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి, యేసుని వదిలేసి వేదాల్లో లేని దేవుళ్ళని నమ్ముకోండి అని చెప్పడము అది దేశద్రోహము, సత్యానికి ద్రోహము, న్యాయానికి ద్రోహం, భగవంతునికే ద్రోహం, అది జాతికి ద్రోహం. అది వేదవేద్యుణ్ణి వదిలేసి వేదాల్లో లేనటువంటి చిల్లర దేవుళ్ళని నమ్ముకోమని, వేద వాంగ్మయంలో మనకు కనిపించినటువంటి చిన్న చిన్న శక్తులను నమ్ముకోమని మేము ఎలా చెప్తాం? వాళ్ళ దృష్టికి వాళ్ళు గొప్ప దేవుళ్ళు కావచ్చు, వాళ్ళ దృష్టికి వాళ్ళు చాలా ఉన్నతమైన దేవతలు కావచ్చు, వాళ్ళు ఆరాధించుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను ఎలా చెప్తాను అంటున్నాను. నాకు వేదములో యేసు కనపడ్డాక యేసును వదిలేసి వేరే చిన్న దేవుళ్ళని నమ్ముకోమని నేను ఎట్లా చెప్తాను? కాబట్టి
అదంతా కూడా కరెక్ట్ కాదు. ఆ రకమైన భావజాలం మనము చేస్తున్నటువంటి సువార్త అది న్యాయమైనటువంటి విధానం, న్యాయమైన కార్యక్రమం. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు యేసుప్రభువే దేవుడు, యేసుప్రభువే రక్షకుడు అయితే ఆయన ఈ ప్రపంచానికి లేటుగా రావాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది? అంతకుముందే కొంతమంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు దాదాపుగా అన్ని దేశాలలోనూ ఉన్నారు కదా, మరి ఈయన లేటుగా రావడంలో రహస్యం ఏంటి? చాలా మంచి ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు నేను చాలాసార్లు సమాధానం చెప్పాను. మళ్ళీ ఇప్పుడు క్రిస్మసే కనుక క్రిస్మస్ రోజే ఈ యొక్క చర్చ, ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమం జరుగుతోంది కనుక మళ్ళీ చెప్తాను. గలతీ పత్రిక 4:4లో ఇలాగూ రాయబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలం సంపూర్ణమైనప్పుడే యేసు వచ్చాడు, కానీ కాలం సంపూర్ణం కాకముందు ఆయన రావడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆగాడు కొంచెం. దేని కొరకు ఆగాడు? కాలం సంపూర్ణం కావాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు యేసు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. కాలము సంపూర్ణమై ఉన్నది అంటే యేసు అవతారానికి, దేవుని అవతారానికి, దేవుడు మానవుడిగా పుట్టడానికి ఒక కొంత ప్రిపరేషన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం నమ్మేది, నేను నమ్మేది ఏంటంటే ఈ లక్షల కోట్ల ఏళ్ళ సంవత్సరాలంతా పుట్టింది అని నమ్ముతున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, లక్షల ఏళ్ళు, కోట్ల ఏళ్ళు భూమి మీద చరిత్ర జరిగింది అని. గత యుగాలలో దైవావతారాలు, ఇప్పుడు కలియుగంలో దైవావతారం, ఈ కోట్ల సంవత్సరాల చరిత్ర అనేది అంతా కూడా అది ఆర్కియాలజికల్లీ నాట్ మెయింటైనబుల్, కెనాట్ బి ప్రూవెన్ సైంటిఫికల్లీ త్రూ ఆర్కియాలజీ. ప్రస్తుత మానవ లోక చరిత్ర, ఈ భూమి మీద, భూమి వయసు, భూమికి ఉన్నటువంటి ఏజ్, భూమికి ఉన్నటువంటి వయసు ఎన్నో లక్షల ఏళ్ళు కావచ్చు, కోట్ల ఏళ్ళు కావచ్చు, అది మనకు సంబంధం లేదు. మీరు నేను ఏ మానవ కుటుంబంలో సభ్యులమో ఈ కుటుంబానికి 6000 ఏళ్ళ వయసు. ఓకే, ఈ 6000 ఏళ్ళ వయసు ఉన్న ఈ మానవ జాతి, మొట్టమొదటి తండ్రి ఆదామే పాపం చేశాడు. ఆదాము హవ్వలు, వాళ్ళకే దేవుడు చెప్పాడు ఆదికాండము 3:15లో స్త్రీ సంతానంగా ఒక రక్షకుడు పుట్టి ఈ ఆది మహాఘట సర్పమైనటువంటి సైతాన్ని తల చిత్తగొడతాడు. అంటే పామును చంపడం అంటే దాన్ని తల చిత్తగొట్టడం అంటే చంపడం. వాడు మానవ జాతికి తెచ్చిపెట్టిన పాపాన్ని, శాపాన్ని తొలగించడం, అది పామును చిత్తగొట్టడం. అలా పాము తల చిత్తగొట్టే మహాపురుషుడు పురుష ప్రమేయం లేకుండా స్త్రీకి మాత్రమే పుడతాడనేది ఆదికాండం 3:15లో దేవుడు ఆదాము హవ్వలకు చెప్పిన సువార్త. సర్పముతో మాట్లాడుతూ వీళ్ళకు అన్యాపదేశంగా చెప్పిన సువార్త. అయితే మరి స్త్రీ సంతానంగా పుడతాను అని చెప్పిన దేవుడు 4000 ఏళ్ల తర్వాత పుట్టాడు. ఆదికాండం 3:15 యొక్క నెరవేర్పే యేసు జననం. 4000 ఏళ్ళు ఎందుకు ఆగాడు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే దానికి బోల్డ్ అంత కథ, కమామిషు, కార్ఖానా దానికి మనం చెప్పాలి. అక్కడ మొట్టమొదటి మాట ఒక యాంగిల్లో దానియేలుకు దేవుడిచ్చినటువంటి ఆ ప్రవచన వ్యాఖ్యానము. నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది, అది అతను మర్చిపోయాడు. ఆ కళను, దాని భావాన్ని తెలుపమంటే శకునగాండ్రందరూ ఫెయిల్ అయిపోయారు, మంత్రగాళ్ళు, జ్యోతిష్కులందరూ ఫెయిల్ అయిపోయారు. దానియేలు ప్రవక్త ఒకడే చెప్పగలిగాడు దేవుని కృప చేత. ఆయన చెప్పాడు, రాజా నీకు శిరస్సు, ఒక ప్రతిమ కనపడింది. ప్రతిమకు బంగారు శిరస్సు, వెండితో భుజములు, ఉదరము, తొడలు ఇత్తడివి, కింద కాళ్ళు, పాదములు ఇనుపవి. ఈ 4 లోహాల విగ్రహం 4 రకాల సామ్రాజ్యములను, ప్రపంచమంతటిని ఏలే 4 ప్రభుత్వాలను
సూచిస్తూనే చెప్తాడు. చెప్పి ఆఖరిని అంటాడు, ఈ రాజుల కాలములలో సర్వోన్నతుడగు దేవుడు తానే ఒక రాజ్యమును స్థాపించును. మనం ఒకవేళ అనేక మంది ఆసక్తితో వింటూ ఉంటారు. మనం అందరికీ అనుకూలంగా ఉండే ఆ యొక్క అధ్యయనం కొరకు చూపిస్తే మంచిది, చదివిస్తే మంచిది. దానియేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయములో ఈ విషయము రాయబడి ఉన్నది. 44 ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యము ఎవరి ద్వారా స్థాపించబడునంటే, చేతి సహాయము లేని పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా చూచితిరే అని అంటాడు. ఆ చిన్న రాయి యేసుప్రభు ద్వారా ప్రారంభమైన దేవుని రాజ్యం ఈ భూమి మీద చిన్నగా మొదలైంది. ఈ 4 మహాప్రపంచ సామ్రాజ్యాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎవరైనా బిఏ చదువుకుంటే వరల్డ్ హిస్టరీ అనే సబ్జెక్ట్లో వాళ్ళకి తమ హిస్టరీ హెచ్ఈసి గ్రూప్ అయితే హిస్టరీ గ్రూప్ వాళ్ళకుంటే తప్పకుండా ఈ 4 రాజ్యాలు అనేది గ్రీకు రాజ్యము, రోమా రాజ్యము, బబులోను అండ్ మీడో పర్షియన్ ఎంపైర్, ఈ 4 రాజ్యాలు ప్రపంచాన్ని ఏలినవి అనే సంగతి ప్రపంచ చరిత్రలో చదువుకుంటారు ఎవరైనా. మరి అకాడమిక్ ఎడ్యుకేషన్ చదువుకోకుండా, వేదాలు చదువుకోకుండా ఎవడింట్లో వాడు కూర్చొని మేమే పండితులం అని చెప్పుకుంటే ఇక వాడికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక అగ్నిగుండంలో పడ్డప్పుడే సత్యం తెలుస్తుంది. ఈ రాజుల కాలముల్లో అంటే బబులోను సామ్రాజ్యం బంగారు శిరస్సు, బబులోను రాజ్యం టైం మొదలుకొని నెక్స్ట్ వచ్చిన మాదీయ పారసీక రాజ్యంలో, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం, ఈ 4 ప్రపంచ రాజ్యాలు జరుగుతూ ఉంటుండగా క్రీస్తు రాజ్యము కొరకు దేవుడు పునాదులు వేస్తా వచ్చాడు. ఈ 4 రాజ్యాలను కూడా దేవుడు సువార్త కొరకు వాడుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అంటే శాపగ్రాహి, ఇతరుల శాపమును తాను మోసిన వాడు మ్రాను మీద వేలాడాలి. అరణ్యములో మోసే సర్పమునెత్తినట్లు అలాగూ మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 14వ వచనం, అరణ్యములో మోసే సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అంటే ఆయన మ్రాను మీద వ్రేలాడి భూమికి ఆకాశానికి మధ్యలో, ఆయన భూమి మీద కాదు ఆకాశంలో కాదు మధ్యలో ఆయన వ్రేలాడతాడు, అలా మరణిస్తాడు. అలాగైతేనే మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపమును గ్రహించువాడు. అలాగే యేసు మరణించాలి. శిలువ మీద వారిని మరణశిక్ష విధించటం అది మాదీయ పారసీక పద్ధతి కాదు, గ్రీకుల పద్ధతి కాదు, రోమియుల పద్ధతి. కాబట్టి రోమన్స్ ఈ వచన నెరవేర్పు కొరకు దోహదం చేశారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే ఒక సామెత ఉంది. రోమన్స్ వారు మైటీ రోడ్ బిల్డర్స్. ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రోమ్కి రోడ్ ఉండాలి, ఎందుకంటే ఒకప్పటికి వరల్డ్ క్యాపిటల్ ఇదే అవుతుంది అని వాళ్ళు రోడ్స్ నిర్మించారు. అవి సువార్త కొరకు ఉపయోగపడ్డాయి. అలాగా గ్రీకు లాంగ్వేజ్, అసలు కొత్త నిబంధన గ్రీకు భాషలోనే రాయబడింది. ఇలాగ ఇంకా ఇంట్రికేట్గా పోతుంటే మొత్తం ఈ 4 ప్రపంచ రాజ్యాలు సువార్త కొరకు ఉపయోగపడ్డవి. యేసు అవతారము కొరకు రంగము, వేదిక సిద్ధం అయింది. ఈలోపుగా ఇంకో విషయం ఏంటంటే, అన్ని మత గ్రంథాలలో ఇప్పుడు యేసు రావడం లేట్ అయింది, 4000 ఇయర్స్. ఈ 4000 ఇయర్స్ లోపల ఎన్నో ధర్మములు స్థాపించబడినవి, ఎన్నో మతాలు స్థాపించబడి మత గ్రంథాలు రాయబడ్డవి. అందులో దేవుడు జోక్యం చేసుకొని ఇలాగ ఒక మహాపురుషుడు పరమాత్ముని అవతారం, ఒక ఆయన పుడతాడు, ఇలా మరణిస్తాడు, లేస్తాడు అనే సంగతి అన్ని దేశాల మత గ్రంథాలు దేవుడు రాయించాడు. అప్పుడు ఏంటంటే లేఖనముల ప్రకారం, ముందుగా చెప్పబడ్డ ప్రవచనముల ప్రకారం యేసు పుట్టాడు అనే సాక్ష్యం పుట్టింది.
ఇది ఏ ఇతర సోకాల్డ్ అవతారానికి లేదు. బ్లైండ్గా బ్లంట్గా చెప్పొచ్చు, కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. నో అదర్ సోకాల్డ్ డివైన్ ఇన్కార్నేషన్ హ్యాస్ గాట్ దిస్ టెస్టిమోనీ అండ్ దిస్ హిస్టరీ. ఉంటే చెప్పవారండి, నేను యేసు గీసును వదిలేసి మేము ఆ కొత్త దేవుడిని నమ్ముతామని కూడా ఎన్నోసార్లు నేను చెప్పాను. మా దగ్గర దేవుడు పుట్టాడు, మా దగ్గర అవతారం జరిగింది. ఇప్పుడు గౌతమ బుద్ధుడే ఉన్నాడు. ఏదో ఒక తెల్లని ఐరావతము, తెల్లని ఏనుగు వచ్చేసి ఆయన తల్లి రాణిగారి గర్భంలో ప్రవేశించినట్టు కల వచ్చింది. అప్పుడు జ్యోతిష్కులు చెప్తారు, నువ్వు ఒక మహాపురుషుణ్ణి కంటావమ్మా అని చెప్తారు. ఇది బౌద్ధ చరిత్ర, బుద్ధుని గురించిన చరిత్ర. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆయన పుట్టడానికి ముందు ఒక 500-600 ఏళ్ళకు ముందు అయితే ఇది రాయబడలేదు. అలాగే రాముని జన్మము, కృష్ణుని జన్మము, అందరూ సోకాళ్ళు దేవతల జన్మములు వాళ్ళు అవతరించక ముందు ఎప్పుడూ రాయబడలేదు. యేసుకొక్కడికే రాయబడింది. దాట్ మేక్స్ జీసస్ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్స్. ఇప్పుడు భవిష్యత్తు చెప్పగలిగేవాడే దేవుడు, కానీ జరిగిపోయింది చెప్పేది పత్రికా విలేకరి, చరిత్రకారుడు. నీకు దైవాభిషేకము, దైవజ్ఞానం ఎప్పుడు కావాలో జరిగిపోయింది చెప్పడానికి అక్కర్లే. ఎనీ హిస్టోరియన్, చరిత్రకారుడు చెప్తాడు. జరగబోయేది చెప్పేది ఏ చరిత్రకారునికి చేత కాదు, దేవునికే చేతనవును. కనుక యేసును గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు దైవ ప్రేరితములు అనేది సాక్ష్యం పుట్టింది. ఇలాగా యేసుప్రభు వారు 4000 ఏండ్లు లేట్ చేసి పుట్టినందువల్ల సువార్తను నమ్మడానికి అందరికీ ఆధారాలు బలంగా కలిగినాయి. కనుక అట్లాగే ఇంకా బోలెడు సంగతులు ఉన్నాయి. ఎన్నో జగద్రక్షకుడు పుట్టాలంటే ఎన్నో రకాల సిద్ధపాటు అనేది జరగాలి. లోకంలో రాజకీయంగా, మరి సామాజిక జీవనము, స్థితిగతులు, టెక్నికల్గా ఎన్నో జరగాలి. యేసు పుట్టిన తర్వాత సువార్త ప్రకటన ద్వారా రక్షణ పొందిన వాళ్లకు మరి వాళ్ళ ప్రజల భాషలో లేఖనాలు అందించడం, సువార్త అందించడం. గ్రీకు సామ్రాజ్యం టైంలో ప్రజలందరూ గ్రీకు భాష తెలుసుకొని ఉండాలనే నిబంధన పెట్టారు. ఇప్పుడు నైజాం ఉంది. నైజాంలో ఎంత మంచి తెలుగు భాషాభిమానికైనా ఉర్దూ రావాలి. ఉర్దూ వస్తేనే, ఉర్దూ రాయడం చదవడం తెలిస్తేనే నైజాం టైంలో జాబ్ వస్తుంది. కనుక అన్ని మతాలు ఆ టైంలో ఉర్దూ నేర్చుకున్నారు నైజాంలో. అలాగనే గ్రీకు సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్య పరిపాలనలో గ్రీకు భాష బాగా వ్యాప్తి చెందింది. కనుక బైబిల్ గ్రంథాన్ని ప్రజల భాషలోనే రాయించినటువంటి ఆ యొక్క కృపాకార్యం దేవుడు జరిగించాడు. అప్పుడు వీళ్ళు తడుముకోనక్కర్లేదు. మనము ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటేనే కానీ బైబిల్ చదవలేము, అరబిక్ నేర్చుకుంటేనే కానీ ఖురాన్ షరీఫ్ చదవలేము. అట్లా కాకుండా ప్రజల భాషలోనే దేవుడు రాయించాడు. మళ్ళీ ప్రజల భాషలోకి మళ్ళీ అనువదింపజేసి ఎవరి భాషలో వాళ్ళకి లేఖనాలు ఇచ్చేశాడు. ఈ రీతిగా యేసు రక్షకుని జన్మము విశేషమైనటువంటి సిద్ధపాటు తర్వాతనే కలిగింది. అందుకే కాలం సంపూర్ణమైంది అంటే వెరీ సింపుల్. ఏంటంటే నిన్న మొన్నటి దాకా కాలం సంపూర్ణం కాలేదు బాబు, ఇప్పుడే కాలం సంపూర్ణమైంది కనుక ఆయన వచ్చాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, మధ్య మతోన్మాదులు ఏమంటున్నారంటే యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడని చెప్తే వారికి ఈ బహుమానం అంటూ ప్రకటిస్తున్నారు. మరి బైబిల్లో ఉన్నదా అంటూ కొంతమంది చదువుకొని పెద్దవాళ్ళు కూడా అడిగారు. సార్ ఉన్నదా సార్, మరి నిజంగానే లేదా, వాళ్ళకి ఇట్లా అంటున్నారని చెప్పేసి. మరి ఉన్నదా లేదా, లేకపోతే ఇప్పుడు డిసెంబర్ 25 రోజు మనం జరిగించుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఏంటి? దేవుడే చెప్పినప్పుడు మనం ఎందుకు జరిగించుకోవాలా? ఇప్పుడు మన ఇంట్లో మన తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మగారులు, మా అమ్మగారులు, మన తల్లి తండ్రి తోడబుట్టినోళ్ళు వాళ్ళ బర్త్డే జరుపుకుంటాం. ఏం ప్రయోజనం అంటే అర్థం ఏంటిది? ఎక్స్ప్రెసింగ్ అవర్ జాయ్ అండ్ షేరింగ్ అవర్ జాయ్. మనకు ఆప్తుడు, మనకు బంధువు, మనకు కావలసిన వాడు, మన ప్రేమ పాత్రుడైన ఒక వ్యక్తి పుట్టాడు. పుట్టినందుకు మన జీవితం ప్రభావితం చేయబడింది, ఆనందంతో నింపబడింది, ఆశీర్వదింపబడింది మన జీవితం. వీఆర్ హ్యాపీ దట్ హీఈస్ బార్న్. ఒక చిన్న పసిబాబు ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే చేస్తాం.
ఏం ప్రయోజనం అంటే బర్త్డేలు జరిపినందువల్ల ఎవ్వరికి ఏ ప్రయోజనం ఉండదు. ఆ లెక్కన రాముని జన్మదినము కృష్ణుని జన్మదినం జరుపుకుంటే కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఒకవేళ కృష్ణుడే దైవావతారం అని వాళ్ళు నమ్మితే ఆయన బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి పాటించినందువల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే ఉండొచ్చును. కానీ ఆయన ఉపదేశాన్ని ఏం పట్టించుకోకుండా ఒట్టిగా బర్త్డే కరెక్ట్గా జరుపుకుంటే ప్రయోజనం వస్తుందని వాళ్ళ శాస్త్రంలో మాత్రం ఉందా? ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు, ఒక ఉత్తమ మానవ జీవితానికి ఆయన ఒక రోల్ మోడల్, ఒక ప్రతీక, ఉత్తమ మానవత్వానికి ప్రతీక అని ప్రచారం జరుగుతూ ఉంది. సరే, దాంతో మనం ఏకీభవిస్తామా ఏకీభవించమా అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆయనలో నుండి కూడా నేర్చుకోవలసినటువంటి ఎన్నో మంచి సంగతులు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, వేరే పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఏదైనా మనకు ధర్మము నీతిని నేర్పించి ఉంటే శ్రీరామచంద్రుడు ఆ ధర్మము నీతిని మనం పాటించడం మానేసి ఉట్టిగా ఆయన బర్త్డే మాత్రమే జరుపుకుంటూ ఉంటే అప్పుడు మోక్షము వైకుంఠం దొరుకుతుందని ఆ మతంలో మాత్రం ఉన్నదా? లేదు కదా. అసలు యేసు జన్మమును జరుపుకుంటే ప్రయోజనం ఏంటన్న వాళ్ళని అడుగుతున్నా. ఏ దేవుని జన్మమునైనా జరుపుకుంటే ప్రయోజనం ఏంటి? ఏ దేవుని జన్మమునైనా జరుపుకుంటే ప్రయోజనం ఉంటుందా? లేకపోతే వాళ్ళు నేర్పిన ధర్మమును అనుసరించి నడుచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా? ధర్మమును అనుసరించి నడుచుకోవాలి. మరి దీనికి చొప్పదంటు ప్రశ్న కాదు ఇది. కాబట్టి యేసు ప్రభు వారు 25వ తారీఖునే పుట్టాడా, 26కు పుట్టాడా, ఆగస్టులో పుట్టాడా, సెప్టెంబర్లో పుట్టాడు, ఇదంతా కూడా రామాయణంలో పిడకల వేట లాంటి ఒక చొప్పదంటు ప్రశ్నల కార్యక్రమం. అది వేస్ట్ కార్యక్రమం. క్రైస్తవులమైన మనము నమ్మేది ఏంటంటే యేసు ఏ తారీఖున ఏ లగ్నము ఏ నక్షత్రము ఏ ఘడియ ఏ ముహూర్తము ఎప్పుడు పుట్టాడో అనే ఆ పనికిమాలిన పరిశోధన వలన మనకు రక్షణ కలగదు. ఆయన సిలువలో వ్రేలాడి మరణించి తిరిగి లేచాడని నమ్ముట వలన యేసు రక్తములు మన పాపాలు కడుక్కోవటం వలన మనకు ప్రయోజనం ఉంటుంది. అది మనం చెప్పే సువార్త. మనం చెప్పే సువార్త ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపములని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంతేగాని యేసు జన్మదినము మనల్ని రక్షించును అని మనం చెప్పలేదు. బైబిల్లో లేదన్నమాట. అసలు మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు జన్మము కరెక్ట్గా ఆ తారీఖుననేనా ఈ తారీఖున అనేది ఏ క్రైస్తవుడు ఏ తరంలోనూ పట్టించుకోలేదు. ఎందుకంటే అసలు యేసు ఆది మధ్యాంతరహితుడు అని మన భావన, మన నమ్మకము, మన గ్రహింపు, మనకున్న అవగాహన. ఆయనకు అసలు ఆరంభమే లేదు. ఆరంభం లేని వారికి బర్త్డే ఏమున్నది? క్లియర్గా పౌరు భక్తుడు హెబ్రీ 7వ అధ్యాయంలో చెప్పాడు. మెల్కీసెదకుని గురించి మాట్లాడి అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలానికి ఆరంభమైనను జీవనమునకు అంతమైనను లేని దేవుని కుమారుడు అని మాట్లాడతాడు. అంటే దేవుని కుమారునికి ఈ 5 ఉండవు. తండ్రి ఉండడు, తల్లి ఉండదు, వంశావళి ఉండదు, జీవితానికి స్టార్టింగ్ ఉండదు, జీవనానికి ఎండింగ్ ఉండదు. ఈ ఏవి లేనోడే దేవుని కుమారుడు, విరాట్ పురుషుడు, అది యేసు అని చెప్తున్నాడు. గనుక జీవనమునకు మొదలే లేని వాడికి బర్త్డే ఏంటి? క్రైస్తవులమైన మనము కరెక్ట్ బర్త్డే యాక్యురేట్ అనేది ఆ పనికి మాలిన చొప్పదంటూ నిష్ప్రయోజక ప్రశ్న మనం ఏనాడు ఎప్పుడు ఆలోచించలేదు. దెర్ వాజ్ నెవర్ ఎ డిబేట్ ఆన్ దాట్. ఇట్ ఈస్ నాట్ దట్ హీ ఈస్ బోర్న్ ఆన్ దిస్ వెరీ డే, బట్ దిస్ డే వీ వాంట్ టు బి హ్యాపీ ఫర్ हिज बर्थ. उनके पैदाइश के लिए हम खुश होने के लिए एक दिन बनाए, एक दिन हम फैसला करें, एक दिन को हम बना के रखें, इस दिन हम खुश हो जाएंगे, जश्न मनाएंगे, ईद मनाएंगे, क्योंकि उनके पैदाइश हमारे జిందగీ में उजाला लाया है. ఆయన పుట్టుక మన జీవితంలోకి వెలుగు తెచ్చింది. ఎప్పుడు పుడితేనే ఇప్పుడు ఓఫీర్ గారు పుట్టినందుకు సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఎవరు పుట్టినందుకైనా సంతోషించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పుట్టాడు కనుక నాకు ఈ ఆశీర్వాదాలు వచ్చినాయి అనుకున్న వాళ్ళు ఒకరోజు ఏదో అనుకొని ఆయన పుట్టాడని చెప్పేసి ఆ రోజు సంతోషపడతారు. దానివల్ల లాభము లేదు, నష్టం లేదు.
లాభం లేదు, నష్టం లేదు. కాబట్టి అసలు ఏ దేవుని గురించైనా, ఏ మతములో ఏ అవతారమూర్తి గురించైనా బర్త్డే యాక్యురేట్గా మనం పాటిస్తేనే మనకు మోక్షం కలుగుతుందనే పనికిమాలిన సిద్ధాంతం ఏ మతంలో కూడా లేదు. అవతారమూర్తిని మనం అనుకున్న వాళ్ళ యొక్క బోధలు పాటించి వాళ్ళు చూపిన మార్గంలో నడిస్తే లాభం. కానీ ఆయన ఏ రోజు పుట్టాడు, ఏ రోజు సరిగ్గా చచ్చిపోయాడు, ఏ రోజు ఏమైంది, అది అన్నెసెసరీ యాక్యురసీ. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు, వెన్ యూ స్టడీ ఫిలాసఫీ ఆర్ థియాలజీ, వేదాంతము తత్వశాస్త్రము మనం పరిశీలించేటప్పుడు అనవసరమైనటువంటి యాక్యురసీ, అన్నెసెసరీ కరెక్ట్నెస్ అండ్ యాక్యురసీ విల్ మేక్ యూ మిస్ ద మెయిన్ పాయింట్. అవసరం లేని వాటి విషయంలో యాక్యురసీ కొరకు పట్టుబడితే అవసరం ఉన్న వాటి మీద నీ దృష్టి తొలగిపోతుంది. నువ్వు అసలు బస్సు మిస్ అయినట్టు పరిస్థితి ఉంటుంది, సత్యం మిస్ అయిపోతాం. సో ఇన్ ఆర్డర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద నెసెసరీ పాయింట్, మోస్ట్ ఎసెన్షియల్ పాయింట్, I would like to overlook the non-essential points. అత్యవసరమైన విషయం మీద నా దృష్టి కాన్సన్ట్రేటెడ్గా కేంద్రీకరించి ఉంచడం కొరకు అంత ముఖ్యం కాదనుకున్న విషయాలను నేను ఓవర్లుక్ చేస్తాను. అలాంటి వాటిలో ఒకటే జన్మదినము యొక్క యాక్యురసీ. సో దేర్ వాజ్ ఎ డే, ఆయన ఓంకారమే క్రీస్తుగా పుట్టాడని వివేకానందుల వారు చెప్పారు. దేవుడు మనిషి పుట్టాడు అనేది ముఖ్యం, కానీ ఏ రోజు అనేది ముఖ్యం కాదు. ఇప్పటికీ అమెరికాలో సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఏ రోజు బర్త్డే ఉన్నా, ఆ వీక్లో ఏ రోజు బర్త్డే ఉన్నా వీకెండ్లోనే కేక్ కట్టింగ్ సెలబ్రేషన్ చేస్తారు. దట్ విల్ బి ఎనీ అదర్ డే, బట్ ఓన్లీ ద వీకెండ్ ఈజ్ ద డే ఆఫ్ సెలబ్రేషన్. ఎందుకంటే జనం అప్పుడే దొరుకుతారు. ఇప్పుడు మనము ఇప్పటి ప్రపంచంలోనే ఆ వారంలో ఎప్పుడు పుట్టినా శనివారం చేద్దాం అని అడ్జస్ట్ అయిపోయినప్పుడు 2000 ఏళ్ళ సంగతి ఇది. ఒకరోజు మనం పెట్టుకున్న ఈరోజు ఆయన జన్మము కొరకు సంతోషించే దినమే, కానీ ఈరోజే పుట్టినాడని మంకుపట్టు పట్టడం అనేది ఏ క్రైస్తవుని ఉద్దేశం కాదు. ఇది ఈ వివాదం లేవనెత్తుతున్న వాళ్ళు తమ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదేవిధంగా క్రిస్మస్ రాగానే తప్పకుండా ప్రతి క్రైస్తవుడు ఇంటి మీద ఒక స్టార్ పెట్టడం, ఇంటి ముందు ఒక ట్రీ పెట్టుకోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు దీని విషయంలో అంత పట్టింపు అవసరం అంటారా? దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఒకరిని చూసి ఒకరు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉన్నారు. దీన్ని చూసి కొంతమంది ఈ మధ్య కూడా ఒకరు అన్నారంటే ఏంటంటే, అంటే మతోన్మాదులే వీళ్ళు క్రిస్మస్ ట్రీలు చేసుకుంటా వృక్ష జాతిని అంతా తొలగిస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు అంట. దీని మీద ఎలా ఆలోచించాలంటారు? ఇప్పుడు క్రిస్మస్ ట్రీ చేయడానికి మనం వేప చెట్లు, రావి చెట్లు, ఇటువంటి చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు నరికి క్రిస్మస్ ట్రీలు చేయటం లేదు. క్రిస్మస్ ట్రీ మహా అయితే ఏదో సరుగుడు చెట్లు కొంతమంది అవి పుల్లల్లాగా ఉంటాయి కదా, ఆ కొమ్మలు వాడతారు. మిగతావి మోస్ట్ ఆఫ్ ద క్రిస్మస్ ట్రీస్ చాలామంది క్రైస్తవులు పెట్టుకునేవి ఆర్టిఫిషియల్ అవి చేసి అమ్ముతుంటారు, వాటిని అసెంబుల్ చేసుకుంటారు అన్నమాట. దాని కొరకు చెట్లు నరికి పెట్టేదే ఉండదు. ఎందుకంటే దాదాపుగా ఒక 1 month ఉంటుంది ఆ క్రిస్మస్ ట్రీ. డిసెంబర్ ప్రవేశించగానే క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు, జనవరి దాటి ఫస్ట్ వీక్ వరకు పెట్టుకుంటారు. అదొక డెకరేషన్ లాగా. దాని కొరకు ఏ చెట్టు పెట్టినా కూడా వాడిపోతుంది. సో చెట్లు నరికి పెట్టడం నాన్ సెన్స్, వాడికి తెలియదు. మనల్ని ఏదో అనాలనే ఒక దుగ్ధ, కడుపు మంట, అసూయ, సుపనాథ బుద్ధి అంతే తప్ప క్రిస్మస్ ట్రీల కొరకు మనం వృక్ష సంతతిని నాశనం చేసేంత సీన్ ఏమీ లేదు. మోరోవర్ ఇప్పుడు స్టార్ పెట్టడము ఇది అవసరమా అని అడుగుతున్నారు కదా. ఇది అవసరమా అని నువ్వు అడగడం అవసరమా? స్టార్ పెట్టకపోతే ఏంటి నష్టం అని అంటున్నారు కదా. ఈ ప్రశ్నను అడగకపోతే ఏం నష్టం? అడిగి ఎవరికి లాభం చేకూరుస్తున్నావు నువ్వు? దానివల్ల ఎవరికి నష్టమైంది? పోనీ ఏం లాభం స్టార్ పెడితే అంటున్నారు, ఏం నష్టం అని అడుగుతున్నా.
ఇదంతా వితండవాదం వాడు చేస్తే మనము చేయాల్సి వస్తుంది. ఓకే. స్టార్ అనేది ఏంటంటే మేము క్రైస్తవులము, తూర్పు దిక్కున జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి యేసును పూజింపవచ్చి తిరిగి అని ఆ చరిత్రను జ్ఞాపకం చేసుకొని నక్షత్రాన్ని చూసిన వాళ్ళు యేసు దగ్గరికి వచ్చారు జ్ఞానులు గనుక ఆ చారిత్రక సంఘటనలు జ్ఞాపకం చేసుకోవడంతో పాటు ఈ ఇంట్లో ఉన్న మేమందరం కూడా ఒక నక్షత్రంలాగా ప్రతి వాళ్ళు ఉండాలని ఆశ కలిగిన వాళ్ళము. ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఎలాగ యేసు దగ్గరకు వచ్చారు, నన్ను చూసిన ప్రతివాడు యేసు దగ్గరికే రావాలి అనే ఆశతో అలా మంచి మాదిరిగా బ్రతుకుతాను అనే ఒక ఉద్దేశం. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటి మీద స్టార్ ఉండగానే అరే వీళ్ళు క్రిస్టియన్స్ రా అనే సంగతి తెలిసిపోతుంది. ఒక టెస్ట్ మనీ అదొక 10 రూపాయలు, 15 రూపాయలు, 25 రూపాయలు ఉంటుంది. అంత మాత్రం దానికి పెద్ద ప్రశ్నించడం దేనికి? పెట్టుకుంటారు. ఇష్టం లేదు పెట్టుకోకండి. స్టార్ పెట్టుకుంటేనే నీకు రక్షణ కలుగుతుందని బైబిల్లో లేదు, యేసు ప్రభు చెప్పలేదు, అపోస్తలులు చెప్పలేదు, ఇవాళ ఎవరము చెప్పట్లేదు. స్టార్ పెట్టుకుంటే, క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటేనే మీకు రక్షణ, లేకపోతే మీరు క్రైస్తవులే గారు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. పౌలు చెప్పలేదు, యేసయ్య చెప్పలేదు, నేను చెప్పలేదు, ఏ పాస్టర్ చెప్పలేదు. అదేంటంటే మన సంబరానికి మనం ఒక వ్యక్తీకరణ పెట్టుకుంటున్నాము. దాన్ని ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని నేను అడుగుతున్నా, ఏ ప్రయోజనం ఆశించి ప్రశ్నిస్తున్నారు? ఏదో పుల్ల పెట్టడమే వీళ్ళ యొక్క జీవిత ధ్యేయముగా కలిగినటువంటి పుల్లారావులు వీళ్ళందరూ. ఓకే సార్, థ్యాంక్ యూ. కాల్ తీసుకుంటాను. హలో. హలో అండి, ఎవరు? మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్యాంపాల్ వర్మ గారు, హైదరాబాద్ నుండి. సార్, ఓఫీర్ సార్ని మీ ప్రశ్న అడగండి. బ్రదర్ వర్మ, విష్ యూ హ్యాపీ క్రిస్మస్. నా ప్రశ్న ఏంటంటే, మీరు పుస్తకంలో ఒక మాట రాస్తారు సార్, అంటే కొంతమంది పాస్టర్స్ వాళ్ళకి స్వార్థంతో, అహంకారంతో చర్చిలో ఉన్న వేరే మెంబర్స్కి ఛాన్స్ ఇవ్వరు వాక్యం చెప్పడానికి, వాక్య పరిచయం చేయడానికి అని చెప్తారు. ఇంకొక కేటగిరీ వచ్చేసి వాళ్ళు ఇవ్వాలని ఉన్నా కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతారేమో అని చెప్పేసి అలా చేస్తారు. కానీ అలా చేయడం తప్పు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళు నడిపిస్తారు అని చెప్పారు కదా. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కరిని నడిపించేటట్టయితే మరి ఇన్ని రకాల బోధ ఎందుకు పుట్టుకొచ్చేసారు? వివిధ రకాల బోధలు వచ్చేసాయి కదా సార్ అందరినీ. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కళ్ళను నడిపిస్తాడని నేను ఎక్కడా చెప్పలేదు బాబు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు లేఖన కాంతిలో పరీక్షించి మనం డిసైడ్ చేసుకోవాలనే విషయం చెబుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నాడు అని ఎప్పుడూ చెప్పలేదు. మీరు నా పుస్తకాలు చదవలేదని నాకు అర్థమైంది. నా పుస్తకాలు చదవండి. బోధలు చేసే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడుతున్నారనేది తప్పుడు కాన్సెప్టు. పరిశుద్ధాత్మ దేవుడే ఒకరికి చిలకరించమని, ఒకరికి ముంచడం బాప్తిసం అని ఎలా చెబుతాడు అని నేనే అడిగిన ప్రశ్న అది. ఎవరినైనా దేవుడు వాడుకొని క్షేమాభివృద్ధికరమైన ఉపదేశము దేవుడిచ్చే అవకాశం ఉన్నది. ఎవరిని తృణీకరించొద్దు, అందరికీ అవకాశం ఇవ్వండి. ఇస్తూనే వాళ్ళ బోధనలను బైబిల్ కాంతిలో పరీక్షించుకుంటూ ఉండాలి. అది నేను చెప్పిన ఉపదేశం. వాడికి రాదులెమ్మను తృణీకరించొద్దు. చెప్తాడేమో చెప్పనీయండి. ఒకవేళ రాంగ్ బోధ చేస్తే బైబిల్ ఉండనే ఉన్నది. బోధ వింటూనే, అసలు ఎవరు చేసిన బోధైనా నేను చేస్తున్నా సరే, ఏ భక్తుడు చేసిన బోధనైనా వినేటప్పుడు చెవులతో వింటుండాలి, కళ్ళతో లేఖనాలు పరీక్షిస్తూ ఉండాలి. లేఖన కాంతిలో అది కరెక్ట్గా ఉంటేనే ఏ భక్తుడు చెప్పిన బోధైనా నమ్మాలి. లేఖనం యొక్క కాంతిలో అది కరెక్ట్ లేదనిపిస్తే గబ్రియేలు మిఖాయిలు వచ్చి చెప్పినా నమ్మకూడదు. ఇది మొదటి నుండి నా ఉపదేశం. మీరు కొంచెం ఫాలో అవ్వండి వర్మ గారు, బుక్స్ అన్ని చదవండి, మీకు తెలుస్తుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్, దాస్ గారు రాజమండ్రి నుండి అడుగుతా ఉన్నారు, జెరూసలేము మందిరం కట్టేప్పుడు అక్కడ శబ్దాలు చేయొద్దు అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటూ అడుగుతా ఉన్నాను. ఎందుకు చెప్పాడంటే మందిరము సంఘమునకు
ప్రతీక, సంఘమునకు సూచన. మందిరం అనేది క్రీస్తు సంఘమునకు సూచన. సంఘము అనే దేవాలయాన్ని ఆయన కడుతూ ఉన్నాడని మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. మరియు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధాత్మ ద్వారా మీరు కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి అంటే ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించే సజీవ యాగము కానీ, స్తుతి యాగము, ప్రార్థన, ధూపం, ఇవన్నీ. అయితే ఇవన్నీ అర్పించడానికి మనము ఒక్కొక్కడు ఒక సజీవరాయట. మనమందరము ఒక్కొక్కడు ఒక్కొక్క సజీవరాయి. ఈ సజీవరాళ్ళుగా ఉండి మనం మందిరంగా కట్టబడుతున్నాం. ఇప్పుడు మనము ఒక్కొక్క డినామినేషన్లో కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో కొన్ని రాళ్ళు. ఊరికి ఒక 10 రాళ్ళు ఉంటే విసిరేసినట్టు ఉంటుంది, మందిరం కాదుగా. ఒక్కో సజీవరాయి ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క పట్టణంలో, ఒక్కొక్క గ్రామంలో సిద్ధపరచబడుతూ ఉన్నది. నేను ఒక రాయి, మీరు ఒక రాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్లో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటాను. మరి ఇలాగ ఊరికొక రాయి, ఊరికో రాయి ఉంటే అవన్నీ ఒక మందిరం అనే షేప్ లోపలికి ఎప్పుడు వస్తుంది, ఎలాగా? మరి అక్కడక్కడ చెక్కబడిన రాళ్ళన్నీ ఒక దగ్గర కూర్చబడేది పరలోకంలోనే కానీ భూమి మీద కాదు. అన్ని రాళ్ళు ఒక దగ్గరికి రావడమే సంఘం ఎత్తబడడం. అసలు నిత్య మందిరము, దేవుని యొక్క నిజమైన మందిరం అనేది అక్కడ మనకు కనబడుతుంది, ప్రత్యక్షం అవుతుంది తప్ప ఇక్కడ కనపడదు. ఇక్కడ అన్ని రాళ్ళు విసిరేసినట్టున్న రాళ్ళు. ఇవి అక్కడికి తీసుకెళ్ళినాక దేవుడు ఏ రాయిని ఎక్కడ పేర్చి ఎక్కడ అమర్చాలో అలాగన్నీ అమర్చి బ్యూటిఫుల్గా ఒక దేవాలయాన్ని మన కళ్ళ ముందు చూపిస్తాం. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక చెక్కబడడం అనేది ఉండదు. ఇప్పుడు నా వ్యక్తిత్వము, మీ వ్యక్తిత్వం, అందరి వ్యక్తిత్వాలు, వాళ్ళ ఆలోచన విధానాలు చెక్కాలి అంటే ఇనుప పనిముట్ల యొక్క దెబ్బ పడాలి. రాయి చెక్కబడాలంటే సుత్తే, ఉలి దాంతో కొట్టాలి. కొడితే శబ్దం వస్తుంది. వీడు పెట్టే కేకల శబ్దం కానీ, వీడిని మలచడానికి బోధకుడు పెట్టే కేకల శబ్దం కానీ, గాయమైంది నాకు బాధగా ఉందని అయ్యి బాబోయ్ అని వీడు మొత్తుకోవటం కానీ, ఇవన్నీ శబ్దాలు. ఈ శబ్దములు పరలోకంలో ఉండకూడదు. పరలోకంలో చెక్కబడము కానీ అర్థం. మనం ఎంత చెక్కబడతామో ఈ భూమి మీద చెక్కబడాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇనుప పనిముట్ల ధ్వని వినబడదు. నేను చెక్కబడవలసినంతగా చెక్కబడకపోతే పరలోకానికి పోయిన తర్వాత మిగతా భాగం చెక్కబడేది ఉండదు. దేవుడు నన్ను ఏ మూలలో పెట్టాలనుకున్నాడో అక్కడ పెట్టి చూస్తాడు. కరెక్ట్గా నేను అక్కడ ఇమిడిపోవాలి. అక్కడ ఇమ్మడకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే సుట్టు తీసుకో, 2 దీన్నో దెబ్బేద్దాం అన్నాడు. ఇది ఫిట్ కావట్లేదు, పక్కన మారేమంటాడు. గనక పరలోకంలో మనం చెక్కబడేది ఉండదు. మనం చెక్కబడేదంతా కూడా ఈ భూమి మీదనే ఉండాలి, భూమి మీద చెక్కబడాలి అనే పాఠమును చెప్పడానికి ఆ విధంగా దేవుడు ఆ పాఠాన్ని మనకు రాయించాడు. అంతేగాని ఇంకా దానికి వేరే అభ్యంతరాలు ఏమీ లేవు. మనము ఎందుకు చెక్కబడలేము అంటే అక్కడ ధ్వనులు, ఇప్పుడు చెక్కేటప్పుడు ఎవడు కూడా మామూలుగా ఉండడు కదా. యోబు కేకలు పెట్టాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. ఇర్మియా, అందరూ కేకలు, మనం అందరం కేకలు పెడతానే ఉన్నాం. మలచడం అంటే ఇలాగా మనం ప్రాణమున్న రాళ్ళం. దెబ్బ కొడితే మనకు నొప్పి, బాధ తెలుస్తుంది. ఆ బాధకు మనము దేవుడా ఏంటి ఇలా చేస్తున్నావు, ఇది తప్పు కదా, నాకు ఇది న్యాయం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని దేవుణ్ణి మనం ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా పరలోకంలో జరగకూడదు. సో అక్కడికి నువ్వు కంప్లీట్లీ కార్వ్డ్ అండ్ మౌల్డెడ్ టు ద రైట్ సైజ్ అండ్ షేప్. You should be raptured as a stone, properly cut into the correct size and correct shape.
అట్లా ఎత్తబడాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెక్కబడతాను ఇక్కడైతే వదిలేయి అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. అది విషయం. సార్ అదేవిధంగా ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, అలాగే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనాలను గురించి దయచేసి వివరించండి అంటూ విజయ్ గద్దల అడుగుతా ఉన్నాడు సార్. ఒకసారి దయచేసి ప్రసంగి 1వ అధ్యాయం 18వ వచనం, తర్వాత 7వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి 1వ అధ్యాయము 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. 7వ అధ్యాయం 16వ వచనం. 7:16 అధికముగా జ్ఞానివి కాకుము. దాదాపుగా ఎక్కువ జ్ఞానం అనవసరమని అంటున్నాడు. ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటి? దీన్ని వివరించండి అని అడుగుతా ఉన్నాడు. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును అంటే జ్ఞానాభ్యాసం చేత దుఃఖం కలగడం ఏంటి? అధిక విద్య సంపాదిస్తే శోకం కలగడం ఏంటి? ఇప్పుడు ఒక విషయము, జ్ఞానము అంటే 2 అర్థాలతో వాడబడుతుంది. నోయింగ్ ఆల్ ద డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విచ్ ఐఎమ్ క్యూరియస్ టు నో, ఐ నీడ్ టు నో, నాకు తెలియడం అవసరం అనుకుంటే, లేకుంటే నాకు కుతూహలం ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది అని ఆ యొక్క యాటిట్యూడ్తో నేను అన్ని తెలుసుకోవాలి అనేది ఉంటే దీనికి అంతులేనటువంటి ఒక కార్యక్రమం అది. ఎంత తెలిసిన తర్వాత నీకు సరిపోతుంది? నేను పెద్ద ప్రొఫెసర్లను వాళ్ళ సబ్జెక్ట్ అడిగితే ఏమో బాబు అది కూడా నాకు తెలియదు, ఐ షుడ్ అగైన్ మేక్ అన్ ఎంక్వైరీ అండ్ స్టడీ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, ఐ వాంట్ టు సీ లుక్ ఇన్ టు మై బుక్స్ అంటాడు తప్ప చాలా సందర్భాల్లో వెంటనే వాళ్ళు చెప్పలేరు. చాలా పెద్ద తల పండిపోయిన ప్రొఫెసర్లు అయినా సరే మేము సర్వజ్ఞులము కాదు, మాకు తెలియంది ఇంకెంతో ఉంది అని వాళ్ళు చెప్పడం నేను విన్నాను. మానవుడు తన తలకాయను ఇన్ఫర్మేషన్తో నింపుకోవాలి అనుకుంటే దానికి అంతం ఉండదు. ఓకే, మనం సాధారణంగా ఒక దోమను గూర్చి, ఈగను గూర్చి, తేనెటీగను గూర్చి, ఒక ఎలకను గూర్చి, చిలకను గూర్చి తెలియనివెన్నో ఉంటాయి. ఇంకా ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా నాకు రావాలి అని అంటే వీడు బుర్ర వాచిపోయి చచ్చిపోతాడు. మనము బ్రతకడానికి, సమాజానికి ఉపయోగపడటానికి ఏ మేరకు అవసరమో అంతవరకు నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు చాలాసార్లు నేను ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఒక ఎత్తైన స్థలంలో నిలబడి కిందికి చూసి ఇప్పుడు ఎన్ని రకాల కార్లు పోతున్నాయి, ఈ ఎన్ని రకాల మోడల్స్, వాటి నడిపే డ్రైవర్లు ఎవరు, వాళ్ళ ఇంటి పేర్లు ఏంటి, పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని వాళ్ళ, పిల్లలు ఉన్నారా, ఒక్కొక్కడికి ఎంతెంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ కంపెనీ ఓనర్ ఎవరు, యజమాని ఎవరు, వీడి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా వ్యర్థమైనది. అది ఎవడు నడిపిస్తే ఏంటి, ఎవడి కార్ అయితే ఏమిటి, ఏ మోడల్ అయితే ఏమిటి, మనకు వ్యక్తిగతంగా ఎందుకు పనికిరానటువంటి విషయం అది. అయితే నేనే ఆ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎన్ని వాహనాలు ఉన్నాయో నాకు అక్కర్లేదు. నన్ను వేరే వాహనం వచ్చి డాష్ ఇవ్వకుండా, నాకు యాక్సిడెంట్ కాకుండా నేను జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలుసుకొని ఉండడం అనేది అవసరార్థము, జ్ఞానం. అది అవసరమైన జ్ఞానం. కాబట్టి జ్ఞానం సంపాదించాలని అనుకున్నాడు సొలొమోను. అన్నీ నేర్చుకున్నాడు, మొక్కలను గూర్చి, తర్వాత సమాజాన్ని గూర్చి అన్నీ నేర్చుకున్నాడట. ఆయనకు తృప్తి కలగలేదు. కానీ యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్తాడు. అసలైన జ్ఞానం అంటే ఏంటంటే 28 లాస్ట్ వర్స్ ఆఫ్ ద చాప్టర్, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాను. అసలు జ్ఞానం అంటే ఏంటంటే ఈ ప్రపంచమును గూర్చిన విషయాలన్నీ ఎరిగి ఉండుట జ్ఞానం కాదు. అది జ్ఞానమని అనుకొని అలసిపోతాము, ప్రయోజనం ఉండదు. కానీ
ఏదో బ్రతకడానికి అవసరమైనంత మేర క్వాలిఫికేషన్ ఏదో కొంత సంపాదించుకొని ఆ తర్వాత అసలు మనకు అత్యవసరమైన జ్ఞానం ఏమిటంటే యెహోవా యందు భయ భక్తులు కలిగి ఉండుట. ఓకే. ఇప్పుడు చాలా జ్ఞానం ఉన్న వానికి దేవుని మీద భయభక్తులు లేవనుకోండి, వీడు అగ్నిగుండంలోకి వెళ్తాడు, మరి వ్యర్థం కాదా? చాలా జ్ఞానం ఉన్నది, ట్రాఫిక్లో ఉన్నప్పుడు తను తాను ఎలా కాపాడుకోవాలో తెలియదు, అస్తమానం వెళ్ళి దేనికో దానికి గుద్దేస్తూ ఉంటాడు, వాడికున్న జ్ఞానం ఏం చేసుకోవడానికి? ఎందుకు ప్రయోజనం లేనటువంటి వ్యర్థ జ్ఞానం అది. మనము ఈ భూమి మీద బ్రతకడానికి, సుఖంగా క్షేమంగా బ్రతకడానికి, మన చుట్టూన్న సమాజానికి కాస్తో కూస్తో ఉపయోగపడడానికి అవసరమైనంత క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. దానితో పాటు అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యంగా సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆయన మీద భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానం. ఇప్పుడు ఈ లోకంలో ఏ చదువైనా మనం బ్రతుకున్నంత వరకే పనికొస్తుంది. ఈ బ్రతుకు తెల్లారిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఆరంభమైనప్పుడు పనికొచ్చేది ఏ ఎంబీబీఎస్, బీటెక్, ఎంసీఏ, ఏ క్వాలిఫికేషన్ అక్కడ పనికిరాదు. ఒకటే క్వాలిఫికేషన్, నిజమైన దేవుణ్ణి వీడు తెలుసుకున్నాడు, నమ్మాడు, భయం భక్తి కలిగి జీవించాడు. అది ఒకటే వాడికి పనికొస్తుంది. నరకంలో పడేటప్పుడు ఏంట్రా నన్ను నరకంలో తోస్తాను నేను ఎంబీబీఎస్ అంటే అక్కడ ఎవరు వినరు. అందుకని లేఖనంలో చాలా అందరికంటే మహాజ్ఞాని, అంతకన్నా జ్ఞానికి పుట్టలేదు పుట్టబోడు అనిపించుకున్న సొలొమోన్ అంటాడు, ఈ జ్ఞానం అనే దాని మీద దృష్టి మొత్తం అదే జీవితం అనుకొని జీవించడం అంత మంచిది కాదు. పనికొచ్చే జ్ఞానం ఒకటి ఉంది, అది దేవుని యందు భయము భక్తి, అది లేఖన సారాంశం అది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా 32వ కీర్తన 3వ చరణంలో ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని వ్రాయబడి ఉంది. దయచేసి బైబిల్ ఉదాహరణతో వివరించగలరు అంటూ అడుగుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా నుండి పౌల్ బాబు గారు. ఇక దానికి ఆ రాసిన ఆయనే మంచి ఉదాహరణ. 32వ కీర్తన రాసిన వాడు దావీదు భక్తుడు. ఆత్మలో కపటము లేనివాడు అంటే ఆయన ఒక తప్పు చేసి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ పొందాడని ఆయనే ఒక పెద్ద పాట రాసి రాగం కట్టి పబ్లిక్లో పాడాడు. 51వ కీర్తన. భక్తి జీవితంలో బోల్డంత వేషధారణ, పెట్టుడు మీసాలు, పెట్టుడు సవరాలు, పెట్టుడు మీసాలు, పెట్టుడు ఇవన్నీ అతికించుకున్న అందాలు, ఎంతో మేకప్లు కొట్టుకొని బ్రతికిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. సాక్ష్యం చెప్పమంటే లేని కులం చెప్తాడు ఒకడు, లేని క్వాలిఫికేషన్ చెప్తాడు ఒకడు, లేని గొప్పలు మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు చెప్తాడు. అసలు ఉన్న సంగతి వదిలేసి కొత్త సాక్ష్యం గొప్పగా చెప్పాలనుకొని కల్పించుకున్నది కనుక గుర్తుండదు. ఒక్కో ఊర్లో ఒక్కో రకంగా సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చూసాం, అందరూ చూస్తూనే ఉన్నారు. నేను చెప్తా ఉంటే వాళ్ళ జ్ఞాపకం వస్తూ కూడా ఉండొచ్చు. ఓకే. అయితే దావీదు భక్తుడు తనను గూర్చిన, తన భక్తి జీవితాన్ని గూర్చిన ప్రగల్భాలు పలకలేదు. ఉత్తర కుమార ప్రజ్ఞలు అంటారు చూశారు, మన భారతంలో ఉన్న ఒక పాత్ర. అతడు ఒట్టి భీరువు. భీరువు అంటే పిరికోడు. అసలు యుద్ధనాదము, యుద్ధంలో ఆ గుర్రాల సకిలింపులు, కణేల్ మన ధ్వనులు అది వినగానే గజగజలాడిపోతాడు. కానీ రాజా అంతఃపురంలో ఉన్నప్పుడు మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. నేను గనక యుద్ధరంగానికి వచ్చానంటే నా ముందు ఎవడు నిలబడలేడు, శత్రు సైన్యాలకు నొక్కడనే చాలు, మీరందరూ ఎందుకు అన్నంతగా. అక్కడ పోయిన తర్వాత గడగడలాడతాడు. ఉత్తర కుమార ప్రజ్ఞలు అంటారు. అలాగా నేనంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పుకున్నవాడు కాదు దావీదు. నా దోషములు నన్ను తరిమి పట్టుకొన్నవి, నేను తలెత్తు చూడలేకపోయాను, నా దోషాలు లెక్కబెడుతూ కూర్చుంటే నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి అని చెప్పాడు ఆయన 40వ కీర్తన 12వ వచనంలో. మరి 51లో రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము.
ప్రార్థన చేశాడు, దేవా రక్షణానందము నాకు మరలా పుట్టించుమని. నాతాను ప్రవక్త వచ్చాడు, వచ్చి నువ్వు పాపం చేసావు దావీదు అంటే, నేను పాపము చేసి తిని అన్నాడు తప్ప, ఎవడరా నువ్వు, నా మోచేతి నీడు తాగేవాడివి, నా కింద బ్రతికేవాడివి, నన్ను పాపం అంటావా, ఎవరక్కడ రండి వీడు తలకైదీయించేసేయండి అని అనలేదు. హీ వాజ్ సో సింపుల్ ఇన్ హిజ్ హార్ట్, పసిపిల్లోడిలాగా నిజమే నా తను తప్పైపోయింది నా వల్ల అనేశాడు. దట్ ఈస్ ద రియల్ గ్రేట్నెస్ ఆఫ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. తప్పులు కప్పెట్టుకొని లేని అందాలు, లేని గాంభీర్యం, లేని పరిశుద్ధత, లేని నీతి ప్రవర్తన, ఏదో అంత ప్లాస్టిక్ పైన అంత అతికించుకున్నటువంటి ముసుగులు వేసుకున్నటువంటి భక్తి ముసుగు వేసుకున్నటువంటి మనుషులు బోల్డ్ మంది ఉన్న ఈ లోకంలో దావీదు ఏ ముసుగు లేనటువంటి యథార్థమైన సాక్ష్యం కలిగి బ్రతికాడు. తప్పు చేస్తే తప్పు అన్నాడు, ఒప్పు అయితే ఒప్పు అన్నాడు, ఆయన చిత్తం అన్నాడు. మరి జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు కొట్టుకొనగా, అయ్యో నేను ఇంత తప్పు చేశాను అన్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏ తప్పు చేయని వాడు, ఎక్కడ కూడా ఏ లోపము లేకుండా బ్రతికిన వాడు ఎవడైనా ఉంటే వాడిని మనము భక్తుడు అనం, దేవుడు అంటాం. ఏ లోపము లేని వాడు భక్తుడు కాదు, దేవుడు. భక్తుడన్న ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో లోపాలు ఉంటాయి. అయితే ఆ లోపాల విషయంలో కప్పిపెట్టుకుందామనే ప్రయత్నం చేసే వాళ్ళేమో 99%. ఉంటే ఉన్నది లేదా, నేనే ఉన్నా, దేవుడినా రక్షకున్నా చెప్పు, నేను మనిషిని, ఆదాము కొడుకునే కదా, ఆదాము సంతానమే కదా, నా సంగతి ఇలా ఉంది, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అని ఒప్పుకునేటటువంటి సాత్వికము, చిన్నబిడ్డ మనస్తత్వము మనకు దావీదు కంటే ఇంకెవరిలో కూడా అంత మనం చూడలేం. కాబట్టి ఆత్మలో కపటము, కపటం అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించుకోవడం, న్యాయంగా తీర్పులు తీర్చడంలో, విలువ నిర్ణయించడంలో న్యాయము లేకుండా ఉండడం, అది కపటం. డిజానెస్టీ అండ్ హిపోక్రసీ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హార్ట్స్, లోపల ఉన్న హృదయంలో వేషధారణ, తారుమారు విలువలు, ఇది కపటం. అది లేనివాడెవడు లేఖనములో చూపించుడి అంటే ఆయనకంటే ఎవడు మంచి ప్రతీక దొరకడు, అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మరి కరోనా అనే వైరస్ దాని రూపు మార్చుకొని మళ్ళీ ప్రపంచంలోనికి విజృంభిస్తున్నట్టుగా కనబడతా ఉంది. మీరు ఎన్నోసార్లు చెప్పారు, ఇదే కాదు మళ్ళీ రాబోతున్నాయి అన్నారు. మళ్ళీ ఇది ఎండు కాకముందే అది మళ్ళొకటి స్టార్ట్ అయిపోయింది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? స్పందనే ఉన్నది, కరోనా రాహాయ మత డరోనా అని నా స్పందన. కరోనాసే మత డరోనా అని ఇంకా వస్తూనే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మరణించి లేచిన తర్వాత పద్మసు లంకలో యోహానుకు ప్రత్యక్షమై ఈ మాట చెప్పాడు. ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ ప్రకటన 3:10లో, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. శోధనలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి అనేది ఎంత సత్యమో, యేసయ్య మనల్ని కాపాడుతాడు అనేది అంత సత్యం. కల్పిత దైవములను నమ్మే వాళ్లకు, సత్యదేవుని నమ్మే వాళ్లకు క్లియర్ డిస్టింక్షన్, క్లియర్ డిఫరెన్స్ కనబడే కాలమే శ్రమల కాలం. దేవుడు పంపే ఆ భయంకరమైన శిక్షలు, తెగుళ్ళు విశ్వాసులను అంటవు. దీనికి మంచి ప్రతీక ఐగుప్తులో ఇశ్రాయేలీయుల అనుభవం. దేశమంతటా చిమ్మ చీకటి ఆవరించింది, సూపర్ న్యాచురల్గా ఓన్లీ ఇశ్రాయేల్ ఇళ్లలో మాత్రం వెలుగున్నది. దేశమంతటికి తెగుళ్ళు వచ్చినాయి, వీళ్ళకి మాత్రం తెగుళ్ళు రాలే. వడగళ్ళు పడ్డాయి, వీళ్ళకు రాలేదు వడగళ్ళు. అలాగే ఐగుప్తులోనే ఉంటూ తెగుళ్ళ నుండి ఇశ్రాయేలు జనం ఎలా కాపాడబడ్డారు, ఈ లోకంలోనే ఉంటూ నూతన ఇశ్రాయేలు, నూతన నిబంధన ఇశ్రాయేలు అయిన క్రైస్తవులు కాపాడబడతారు. కాబట్టి నేను ఇప్పుడు స్పందన కొత్తగా ఏమి లేదు, అసలు నేను 40 ఏళ్ల కిందటే చెప్పాను.
దేశం మీదికి లోకం మీదికి ఎన్నడూ రానటువంటి మహాభయంకరమైన శ్రమలు వస్తాయి. అయితే నీవు రక్షణ పొంది పరిశుద్ధాత్మ వశుడివై ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటే, యేసుని ప్రధాన కాపరి, యేసుని కాపరిగా ఉంటే, ఆయన మీరు ప్రతిష్ఠించుకుంటే, ఈ శ్రమల కాలములో కూడా నిన్ను ఆయన కాపాడుతాడు. అందరినీ దండిస్తూనే తన పిల్లలను ఆయన కాపాడుకుంటాడు అనే సంగతి నేను చెప్పాను. ఇది ఏముంది, ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు వచ్చింది జస్ట్ నథింగ్ అన్నమాట. ఈ కరోనా శ్రమలు ఇవంతా కూడా చాలా నెగ్లిజిబుల్, చాలా ఘోరమైన శ్రమలు రాబోతున్నాయి. కనుక అందరూ రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది సిద్ధంగా ఉండాలి. అది నా సందేశము, నా విన్నపము, నా మనవి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ప్రశ్న, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 26-27 వచనాల్లో, యుద్ధం మందు మోయాబు రాజు తన జ్యేష్ఠ కుమారుని దహన బలిగా అర్పిస్తే ఇశ్రాయేలు వారి మీదకి బహుగా కోపం ఎందుకు వచ్చిందో దయచేసి వివరించగలరు అంటూ అడుగుతా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 26-27 వచనాలు. మోయాబు రాజు యుద్ధము బహుకఠినముగా జరుగుట చూచి కత్తి దూయు 700 మందిని ఏర్పరచుకొని ఏదోము రాజునొద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారము మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చెను. గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. అంటే అక్కడ విషయం ఏమిటంటే, ఏదోము అంటే ఏశావు సంతానం. వీళ్ళు ఇశ్రాయేలీయులకు కజిన్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ 12వ వచనం చూడండి. యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని వద్దకు పో. ఈ వీళ్ళందరూ ఉన్నారు. ఇశ్రాయేల్ రాజు, తర్వాత యూదా రాజు, ఎదోము రాజు, వీళ్ళందరూ కలిసి ఎలీషా దగ్గరికి పోయారు. ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్ రాజును చూచి, నాతో నీకు నిమిత్తం, ఇశ్రాయేల్ రాజు అంటే వీళ్ళంతా ఆహాబ్ మొదలుకొని అన్యదేవత ఆరాధకులు, విగ్రహారాధకులు కదా, నాతో నీకు పనేమి, మీ అమ్మా నాన్న నీ తల్లిదండ్రులు ఉంచుకున్నటువంటి అబద్ధ ప్రవక్తల యుద్ధకే పొమ్మని చెప్పాడు. అలా అనవద్దు అని చెప్పి వాళ్ళు బతిమాలినప్పుడు చెప్పాడు ఏంటంటే, మీరందరూ కూడా యెహోవా కొండలకు మాత్రమే దేవుడు కాదు. అక్కడ ఏమన్నాడంటే 16వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా ఈ లోయ నీళ్లతో నింపు. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించు. అయిన తర్వాత 26లో ఇక మోయాబు రాజు ఓడిపోక తప్పడం లేదు. అయితే ఆ ఓడిపోక తప్పని పరిస్థితిలో అతడు తన జ్యేష్ఠ కుమారుని దహన బలిగా అర్పించగా అని అన్నాడు. ఇక్కడ ఇన్ ద హోల్ ఎపిసోడ్ ఏంటంటే, వాళ్లకు ప్రవచనము సందేశము ఇవ్వడానికే ఎలీషా ప్రవక్త నిరాకరించాడు. ఎందుకు వచ్చారు నా దగ్గరికి, మీరు పెట్టుకున్న అబద్ధ ప్రవక్తలు ఉన్నారుగా, అక్కడికి వెళ్ళమన్నాడు. ద హోల్ పాయింట్ ఈజ్, ఈ యూదా రాజులందరూ దావీదు సంతతి. ఇశ్రాయేలు రాజులు ఒక సంతతి కాకుండా ఆహాబు తర్వాత ఒక్కొక్క తరానికి ఒక్కొక్కటి ఏలుతూ మొత్తం మీద ఆహాబు సంతతి నెలకొల్పిన విగ్రహారాధనను పాటిస్తూ వచ్చారు. అబద్ధ ప్రవక్తల సాంప్రదాయం ఇశ్రాయేల్లో కొనసాగుతూ ఉంది. అసలు మొట్టమొదట భక్తి కలిగినటువంటి యూదా గోత్రపు రాజులు ఇశ్రాయేలు రాజులతో కలిసి యుద్ధానికి పోవడమే దేవునికి ఇష్టం లేదు. తర్వాత ఈ ఎదోము రాజు ఉన్నాడు, అతన్ని కూడా కలుపుకున్నారు. అంటే వీళ్ళంతా లోక సంబంధమైన రాజకీయాలు
యుద్ధ తంత్రాలు చేస్తున్నారు తప్ప అసలు యుద్ధానికి బయలు వెళ్ళక ముందు అన్హోలీ అలయన్స్ అంటారు. ఓకే. అపవిత్రమైనటువంటి సైనిక అంగీకారాలు, ఒప్పందాలు. భూలోక సంబంధమైన రాజకీయాలు చేస్తున్నారు తప్ప దేవుని చిత్తమును అడిగి యుద్ధానికి బయలుదేరలేదు. యుద్ధానికి బయలుదేరినాక సగంలో అడిగారు ఎలీషాను. అసలు నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నారు. ఎలీషా వాజ్ నాట్ విల్లింగ్ టు ప్రాఫెసై ఫర్ దెమ్. అలాగ అనొద్దని బతిమాలితే సరే అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఏంటంటే అసలు ఈ యూదారాజు ఇశ్రాయేల్ రాజు కలవకూడదు, వీళ్ళు ఎదోము రాజు కలవకూడదు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సైనిక కోయలిషన్తో యుద్ధానికి వెళ్ళారు. మోయాబు రాజును ఒక్కడిని చేసి వీళ్ళు కార్నర్ చేశారు. దీని కారణంగా ఒక అమాయక పసిబాలుడి ప్రాణాలు పోయినాయి. తన జ్యేష్ఠ కుమారుని బలిగా వాడు తన దేవతకు అర్పించుకున్నాడు, యెహోవాకు అర్పించలే. మోయాబు రాజు మోయాబీరు దేవతకు తన జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పించాడు. అంటే ఆ ఆకాశ మండలం మందున దురాత్మల సమూహంలో ఒకడెవడో ఉంటాడు, వాడికి అర్పించాడు. ఈ బలి కూడా అపవిత్రమే. కాబట్టి ఈ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా ఒక జరగకూడని ఒక అమాయక ప్రాణిని చంపడం అనే కార్యం జరగడానికి ఈ ముగ్గురి అన్హోలీ అలయన్స్ అనేది కారణమైంది. అపవిత్రమైనటువంటి రాజకీయ ఒప్పందం, దాంట్లో ఈ ఘోరమైన కార్యం జరిగిందనే సంగతి దేవునికి బాధ కలిగింది. యెహోవా కోపము ఇశ్రాయేలు మీదకి అందుకొరకే వచ్చింది. అసలు ఈ విషయం అంతా మనం చూస్తే 3వ అధ్యాయం అంతా మనం చదివితే అసలు దేవుడు ఆజ్ఞాపించినందుకు యుద్ధానికి బయలుదేరనే లేదు. 10వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగించాలని యెహోవా మనల్ని పిలిచిన. ముగ్గురిని పట్టుకుపోయి మోయాబు రాజుకి అప్పగిస్తాడు దేవుడు అంటాడు. అంటే యుద్ధంలో అతనికే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయిపోయింది మన పని. ఇప్పుడు యూదారాజు, ఇశ్రాయేల్ రాజు, ఎదోము రాజు, ముగ్గురికి కాన్ఫిడెన్స్ లేదు. సరే, ప్రవక్త దగ్గరికి పోయారు కనుక ప్రవక్త ప్రవచించాడు. ఇక తాను గెలవకపోవడం చూసి మోయాబు రాజు కొడుకు నరిపించేశాడు. ఈ యుద్ధం ఎవడు చేయమన్నాడు? ఎవరి చిత్తం? దేవుని చిత్తం కనుక్కొని చేశారా? ఇప్పుడు ఎంత ఘోరం జరిగిపోయింది. ఇందులో ఎక్కడ కూడా దేవునికి స్థానం లేదు. దేవునికి స్థానము లేని, దేవుడు పురమాయించని యుద్ధాలు మనం చేయకూడదు. అది విషయం. మనం చేస్తే ఇంకా ఎన్నో పాప కార్యాలు జరగడానికి మనం కారకులం అవుతాం. లెట్ us not take up any battle without knowing the will of God. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఈ మధ్య మీరు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 12 తర్వాత నుంచి, అంటే నూతన దినం ఆరంభం నుండే ఉదయం వరకు 5 గంటల వరకు ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల ఏదైనా ఉద్దేశం ఉన్నదా దీంట్లో? అంటే చూస్తున్నటువంటి వారు కూడా ఇన్వాల్వ్ కావడం కొరకు దయచేసి చెప్పగలరని మనవి చేస్తాం. ఏమి లేదు, నా మీద విస్తారమైనటువంటి మంత్రశక్తులు, విచ్ క్రాఫ్ట్, అభిచార కర్మకాండ చేస్తూ ఉన్నారు. నన్ను చంపేయాలని, ఏదో రకంగా నన్ను నష్టపరచాలని, నాకు సహకారులుగా కుడి భుజంగా ఎడం భుజంగా ఉన్న వాళ్ళని కూడా చంపాలని. ఎందుకంటే ఇప్పుడు సువార్తకు వ్యతిరేకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు తిరుగులేని విధంగా జవాబిచ్చినటువంటి ఈ కాలపు బోధకుడు నాకంటికైతే ఇంకెవరు కనపడలేదు. వెతికినా కూడా టు ద పాయింట్ మాట్లాడి ధైర్యంగా ఎదిరించి సువార్త ప్రకటించడం దేవుడు నా ద్వారానే జరిగిస్తున్నాడు. నేను చేస్తున్నాను అంటలేదు, దేవుడు నా ద్వారా చేస్తున్నాడు. దేవుడు తలుచుకుంటే ఎవరి ద్వారానైనా చేస్తాడు, ఆయన చిత్తము. సో నేనే చేశాను అని నేను గొప్పలు చెప్పుకోవట్లేదు, కానీ బిలాము గాడిదను మాట్లాడించినట్టుగా దేవుడు నన్ను మాట్లాడిస్తున్నాడు. మొత్తం మీద ఇప్పుడు సువార్త వ్యతిరేకులకు కరెక్ట్ ఆన్సర్ దొరకాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ రంజితో ఫిరే అన్నట్టు తయారైంది. కాబట్టి వాళ్ళందరూ నా దగ్గరికి రాలేరు, నాతో వాదించి గెలవలేరు. వాళ్ళు దెబ్బలాటకు గొడవలకి కూడా వచ్చినా నేనే గెలుస్తా, అది వాళ్ళకు కూడా బాగా తెలుసు. కనుక వాడు ఎంత అయితే నేను అంత, వాడు షేర్ అయితే నేను సవా షేర్ అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి కనుక వాళ్ళు ఏంటంటే అభిచారము నా మీద మొదలుపెట్టారు. అభిచార కర్మ అంటే
మంత్ర విద్యలు ఉపయోగించడం. ఈ మంత్ర విద్యలు మనకు కనబడేవి కాదు, చేతికి దొరికేవి కాదు. అవి మైండ్ మీద, నాడి మండల మీద, మన పరిస్థితుల మీద, మనకు ఉన్నటువంటి సోషల్ రిలేషన్షిప్స్ మీద డ్యామేజింగ్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. దానికి ప్రార్థన ఒక్కటే జవాబు. మనకి మంత్రం రాదు కదా మరి. ఇప్పుడు వాళ్ళకి మంత్రాలు వస్తే వాళ్ళకి వేరే మతాల వాళ్ళందరికీ మంత్రాలు ఉంటాయి. క్రైస్తవునికి ప్రార్థనే మంత్రం. వాడు ఏ మంత్రం చేసినా మనం మోకరించడమే. మోకరించి యేసు రక్తాన్ని ఆశ్రయించడం, యేసయ్య నామంలో ఆ మంత్రశక్తులన్నిటి బంధించడం. ఇది ఒకటే కదా మనం చేయాల్సింది. కాబట్టి నేను నా మీద చాలా అటాకులు జరుగుతున్నాయనే విషయాన్ని నేను గ్రహించి తర్వాత ఇక నేను ప్రార్థన పోరాటం మొదలుపెట్టాను. తర్వాత నాతో చాలామంది కలుస్తూ ఉన్నారు. ఎక్కువగా ఆ టైం 12 to మార్నింగ్ 4 ఈ మంత్రాలు ఎక్కువ పనిచేయడానికి వాటికి చాలా అనుకూలమైన సమయం, చీకటి సమయం. వాటి పేరే చీకటి శక్తులు అంటున్నాం కదా, అంధకార రాజ్యం అంటున్నాం, అంధకార శక్తులు, అంధకార సంబంధులకు లోకనాథులు అన్నాడు. అంటే చీకటి అనేది వాటికి అనుకూలమైన సమయం కనుక అందరము నిద్రపోతుంటాం. ఆ టైంలో వచ్చి మన మైండ్ మీద, నాడి మండల మీద కొడతాయి అవి. అందుకని నిద్రపోవలసిన సమయాన్ని మనం త్యాగం చేసి మెలకువగా ఉండి ప్రార్థనలో వాటిని ఎదుర్కొంటే అవి బలహీనమైపోతాయి. ఇదేంటంటే ఒక యుద్ధ వ్యూహం. నువ్వా నేనా టగ్ ఆఫ్ వార్ అవుతూ ఉన్నదన్నమాట యుద్ధం. అందుకని తర్వాత మాకు చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు మాకు ఇంతకుముందు చాలాసార్లు చేశాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఇక ఇప్పుడు మాత్రం వదిలేది లేదు. యేసయ్య వచ్చిందాకా, లేకపోతే నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ యుద్ధం మాత్రం ఆపేది లేదు అని తీర్మానానికి వచ్చాం. దేవుడు బలపరుస్తున్నాడు, ఎందరో దీవించబడుతున్నామని సాక్ష్యాలు చెబుతున్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు క్రైస్తవుల మీద ఈ మంత్రాలు అనేవి పనిచేస్తాయా? చేస్తాయి. ఎందుకు? ఇప్పుడు కరోనా అనేది అంజులకు వచ్చింది, క్రైస్తవులకు వచ్చింది. ఏముంది, రోగాలు ఎవరికైనా వస్తాయి. క్రైస్తవుడు అంటే మానవాతీతుడు, అన్నిటికీ ఆల్ ప్రూఫ్ కాదు, సౌండ్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, అట్లా వైరస్ ప్రూఫ్, మంత్రం ప్రూఫ్ అట్లా ఏమి ఉండదు. క్రైస్తవుడు ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నాట్ సూపర్ హ్యూమన్. ఓకే, వస్తాయి. దాన్ని మనం ఇప్పుడు నువ్వు అంత క్రైస్తవుడు అయితే నీకు మంత్రం ఎట్లా పనిచేసిందంటే, మరి అంత క్రైస్తవునికి అయితే మరి వాడికి క్యాన్సర్ ఎలాగ వచ్చింది, టీబీ ఎలాగ వచ్చింది, హార్ట్ అటాక్ ఎలాగ వచ్చిందంటే అర్థం లేని మాట అది. ఈ లోకంలో సకల మనుషులకు జరిగే శోధనలు క్రైస్తవునికి కూడా వస్తాయి. వాళ్ళకు లేనటువంటి సహాయకుడు, సంరక్షకుడు వీళ్ళకు ఉన్నాడు. ఓకే, క్రైస్తవులకు జబ్బులు వస్తాయి, వాళ్ళు మందులు ఏదో వేసుకుంటారు, వాళ్ళు బాగుపడతారు, ప్రార్థన చేసుకుంటారు, బాగుపడతారు. ఈ మంత్రాలు కూడా వస్తాయి, అప్పుడప్పుడు కుడతాయి, చేస్తే దోమలు కుట్టినట్టు. కుట్టిన దోమని ఎలా కొడితే చచ్చిపోతుంది, లేదంటే అది కుట్టకుండా ఒక టార్టైజ్ కాయలు ఆల్అవుట్ గెట్అవుట్ ఏదో పెట్టుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము చేసేది కూడా ఆల్అవుటే. మిడ్ నైట్ నుంచి చేయడము, దురాత్మలైన దోమలు రాకుండా ఆల్అవుట్ పెడుతున్నాం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా చాలామంది యథార్థవాది టీవీ ఛానల్ కాల్ చేసి ఓఫీర్ గారి బుక్స్ ఎప్పుడు వస్తాయి, బుక్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడిగారు సార్. ఈ మధ్య మీరు ఒక ప్రకటన చేశారు, ఇప్పుడు కూడా ఒక మాట, బుక్స్ కావలసినటువంటి వారు తీసుకోవాలని మీ నోట వినాలనుకుంటున్నాను. దాదాపుగా అన్ని పుస్తకాలు కూడా, ఒకటి విశ్వచరిత్ర, ఒకటి మా పాటల పుస్తకం ఒకటి, అది ఇంకొకటి ఏదో తప్ప దాదాపు అన్ని పుస్తకాలు ఇప్పుడు స్టాక్ ఉన్నాయి. దగ్గర రైట్ అవే గెట్ ద బుక్స్. అమెజాన్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి, హార్డ్ కాపీస్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు కిండిల్ ఎడిషనే ఉండేది, ఇప్పుడు మాత్రం హార్డ్ కాపీస్ కూడా. మేము అమెజాన్లో స్టాక్ పెట్టినటువంటి 6 దినాలలో 22 పుస్తకాలు పోయినాయి. 22 పుస్తకాలు కొన్నారు. మంచి రెస్పాన్స్ ఉంది. అమెజాన్లో కూడా హార్డ్ కాపీస్ అన్న బుక్ చేసుకోవచ్చు, కిండిల్ ఎడిషన్ ఎలాగో ఉండనే ఉన్నది. సో ఆల్ బుక్స్ ఆర్ నౌ అవైలబుల్ ఎక్సెప్ట్ 2 పుస్తకాలు లేవు అంతే. అందులో ఒకటి విశ్వచరిత్ర, ఒకటి వీఆర్ ఏం లేదు, ప్రూఫ్ రీడింగ్ నా దగ్గర ఆగిపోయింది. అది అంటే నాకున్న సహకారులు ప్రూఫ్ రీడింగ్ చేసి ఫైనల్ అప్రూవల్ కొరకు నాకు ఇచ్చారు. నేను ఒకరోజు కూర్చుంటే అది ఫైనలైజ్ చేస్తే ప్రెస్ ఎక్కించేస్తాను. ఐ థింక్ ఇంకొక 2 యథార్థవాది ఎపిసోడ్స్ అయ్యే లోపల ఆ బుక్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే,
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక కాల్ తీసుకుంటాను, అంటే ఈ ప్రోగ్రామ్కి లాస్ట్ కాల్. థ్యాంక్ యూ. హలో హలో అండి. నమస్తే అండి, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సురేష్ కుమార్ అండి, నేను శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తాను. మీ ప్రశ్న, మీ సందేహం ఉంటే ఆఫీసర్ని అడగండి. తప్పకుండా. ఓఫర్ గారికి కూడా నమస్తే. నమస్తే, హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, చెప్పండి. అయితే ఇప్పుడు అంటే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, అంటే బైబిల్ మీద, అంటే వైక్ర అంటారు దాన్ని. బెరషీత్, షమోత్, తోరాలో 5 పుస్తకాలని బెరషీత్, షమోత్, వైక్ర, దేవారిమని అంటారు కదా. వైక్ర అంటే అతను పిలుచుచున్నాడు అని అంటారు లేవీ కాండ. కానీ తెలుగులో లేవీ కాండలో ఎందుకు తర్జుమా చేశారు? అతను పిలుచుచున్నాడు అని పెట్టాలి కదా అని నా డౌట్. ఇప్పుడు వైక్ర అని ఉంటుంది, మీ హీబ్రూలోనా? హీబ్రూలో వైక్ర అంటారు. ఇప్పుడు ఎందుకు తెలుగులో అతను లేవీ కాండ అని పెట్టారు? నాకు కొంచెం డౌట్ వచ్చింది సార్. ఏమి డౌట్ అవసరం లేదు బ్రదర్, పుస్తకములోని కంటెంట్ను బట్టి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు లేవీయుల యొక్క యాజకత్వ ధర్మ విధులు రాశారు. ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారి సారథ్యంలో బైబిల్ వాడుక భాషలో అని తర్జుమా చేశారు ఆయన. అందులో ఆయన ఏం చెప్పారు, యాజి ధర్మ విధులు ఆ బుక్ పేరు. ఆర్ఆర్కే మూర్తి గారు చేసినటువంటి వ్యావహారిక భాషలో బైబిల్ వాడుక భాషలో అని ఇప్పటికీ దొరుకుతుంది. ఈ లేవియా కాండం యొక్క టైటిల్ ఏంటి తెలుసా? యాజి ధర్మ విధులు. అక్కడ ఏంటంటే కంటెంట్, బుక్లో ఉన్న కంటెంట్ ఏమిటి, లేవీయులు ఏ రీతిగా సేవ చేయాలి, యాజక ధర్మం ఎలా నెరవేర్చాలి, వాళ్ళ విధులు నిషేధాలు, వాళ్ళ పరిధులు అధికారాలు, ఆ లేవీయులను కూర్చున్నటువంటి వాళ్ళ ప్లేస్ ఏంటో, అథారిటీస్ ఏంటో రాశారు కనుక లేవియా కాండము అని అన్నాడు. ఆ పుస్తకములోని మ్యాటర్ని బట్టి, సమాచారాన్ని బట్టి ఆ పేరు ఇంకా ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటుందని అలా పెట్టడం. ఓకే, మూల భాషలో వైక్ర ఉంది, వైక్ర అతను పిలుచుచున్నాడు అని అర్థం వస్తుందంట. అది నాకు అలాగేం లేదు, కంటెంట్ను బట్టి. ద బుక్ ఆఫ్ లివైటికస్, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా లివైటికస్, మీరు ఎనీ లాంగ్వేజ్లో లేవియా ధర్మశాస్త్ర విధులు, వారి యొక్క సేవా విధానాలు కూర్చున్నది కనుక అది తప్పకుండా అది లేవియా కాండం అనేది అప్రాపరియేట్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అనేక ప్రశ్నలకు జవాబులు దయచేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీ యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది యథార్థవాది టీవీకి కాల్ చేసి మేము వాడుకోవచ్చా అంటూ వాళ్ళు అడుగుతూ ఉన్నారు సార్. అయితే నేనైతే వాడుకోమని చెప్పాను, యథార్థవాదిలో ఉన్న కంటెంట్ అయితే. దాన్ని ఎలా వాడుకోవచ్చు, ఎలా మీరు ఒక మాట చెప్తే చెప్పాలని ఆశిస్తున్నాను. వాళ్ళు ఎలా వాడుకుంటారు? ఈ కంటెంట్ తీసుకొని వారు సోషల్ మీడియాలో కానీ పర్సనల్గా వాట్సాప్స్లో కానీ క్లిప్స్ ఏవైనా ముఖ్యమైన ఒక పాయింట్ ఉంటే దాన్ని షేర్ చేసుకోవడం, లేదా వాళ్ళ మిత్రులకు యూజ్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళ యొక్క ఛానల్ ఉంటే యూట్యూబ్లో అందులో ఏదైనా ఒక కంటెంట్ ఉంటే దాన్ని పెట్టుకోవడం. దానికి మా అఫీషియల్ ఇదొకటి ఉన్నది కదా, యూట్యూబ్లో ఓఫిర్ మినిస్ట్రీస్ ఛానల్ అని ఒకటి ఉంది. దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోమనండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంతమంది కన్నా షేర్ చేయండి. అంటే దిస్ ఒరిజినల్లీ కేమ్ ఫ్రమ్ ఓఫిర్ మినిస్ట్రీస్ అనే ఒకటి తెలుస్తుంది అడ్రస్. ఓకే, లేకపోతే ఇది ఎక్కడిది ఏమి అనే సంగతి తెలియకుండా ఉండడం వాళ్ళకు కూడా అంత ఇష్టం ఉండదని నేను అనుకుంటున్నా. వాళ్ళంత అభిమానంతో నా సందేశాలు అందరికీ అందించాలి అనుకున్నారంటే నన్ను ప్రేమించినందుకే కదా. అవును. కాబట్టి ఈ ఒక చిన్న పని చేస్తే ఆల్రెడీ అఫీషియల్ ఛానల్లో నుంచి దే కెన్ డౌన్లోడ్. అట్లా కాదు, ఇంకా మీకు అప్లోడ్ చేయలేదు, మాకు అందులో లేదు, వేరే దగ్గర దొరికిందంటే అదైనా ముందు మాకు పంపిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ పంపిస్తాం. ఓకే, లెట్ దెమ్ టేక్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ విత్ ద ఫ్రెండ్స్. అది కూడా వాళ్ళకి ఆత్మీయ మేలు కలగడానికే చేస్తున్నారు తప్ప వ్యాపారం కాదు కదా. సో నో సచ్ రిస్ట్రిక్షన్, బట్ లెట్ దెమ్ టేక్ ఫ్రమ్ ది అఫీషియల్ ఛానల్
డౌన్లోడ్ దెన్ షేర్. ఓకే, ఇదండి. మీరు ఎవరైనా కావాల్సిన వారు కాల్ చేసినటువంటి వారు మీరు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సార్ గారి మాటలు మరొకసారి వినండి. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ అలా. థ్యాంక్ యూ. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.